వ్యాసం తతో జయముక్తి. హరే కృష్ణ. భగవద్గీత మొదటి అధ్యాయం చదువుతున్నాము. ఓకే, నాతో పాటు మీరు చెప్పండి. 36వ శ్లోకం. పాపమేవ శ్రేయదస్మాన్ అద్వైతానాతతాయిన తస్మాన్నర్హ వయం హస్తుం ధృతరాష్ట్రాన్ సబంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినా శ్యామ మాధవ. ఎవరైనా చదవదలుచుకుంటే అన్మ్యూట్ చేసి చదవచ్చు. ఒకరు అనువాదం తాత్పర్యం చదువుతారు ఎవరైనా? హరే కృష్ణ ప్రభు. అనువాదం. ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును. అందుచే ధృతరాష్ట్రుని పుత్రులను మా మిత్రులను సహచరించుట మాకు ఉచితము కాదు. లక్షపతివైన ఓ కృష్ణుప సంజయును చంపుట వలన మాకు కలుగు లాభమేమి? మా కార్యముచే మేమిట్లు సుఖము పొందగలము. భాష్యం చదవాల ప్రభు. భాష్యం కూడా. వేదనిశము సంసరించుట విషము పెట్టువాడు, గృహమునకు నిప్పు పెట్టువాడు, మరణ యుద్ధములతో దాడి చేయువాడు, సంపద కొల్లగొట్టువాడు, ఇతరులను భూమిని ఆక్రమించేవాడు, ఇతరులు భార్యను చంపిపెట్టేవాడు, చేపెట్టడివాడు, చంపబెట్టడి కాదు, చేపెట్టడివాడు, అనుచరుల 6 రకముల దుర్మార్గులు కలరు. 6 దుర్మార్గులను అట్టి దుర్మార్గులను వెంటనే. ఒక నిమిషం నా బుక్ చదువుతాను. అలా కరెక్ట్ క్లియర్ గా అనిపిస్తలేదు. ఓకే, సంహరింపవలను. నేను చదువుతాను అంతవరకు. వారిని సంహరించుట చేత ఎట్టి పాపం కలగదు. అట్టి దుర్మార్గుల వద సామాన్య మానవులకైనను సముచితమే. కానీ అర్జునుడు సామాన్య మానవుడు కాదు. సాధు స్వభావము కలిగినందున వారి పట్ల అతను సాధు స్వభావం ప్రదర్శింపవలను. కానీ ఈ రకమైన సాధు వర్తనము క్షత్రియునకు ఉచితం కాదు. రాజును పాలించు బాధ్యతయుడైన రాజు సాధు స్వభావమును కలిగి ఉండవలననే కానీ ఇంటికి వాడే ఉండకూడదు. ఉదాహరణకు శ్రీరామచంద్రుడు సాధు స్వభావం కలిగి ఉండను. కనుకనే ప్రజలు నేటికిని రామరాజ్యమునందు నివసింపవలని ఆరాటపడుతుంటారు. శ్రీరాముడు ఎన్నడూ పెరిగితనము ప్రదర్శించి ఉండలేదు. సీతాదేవిని అపహరించిన రావణుడు శ్రీరాముని పట్ల దుర్మార్గంగా ప్రవర్తించను. కానీ శ్రీరాముడు ప్రపంచ చరిత్రలోనే సాటి లేని విధంగా అతని గుణపాఠం నేర్పాను. కానీ అర్జునుడి విషయంలో దుర్మార్గం ప్రవర్తించిన వారు అతని తాత, గురువు, మిత్రులు, బంధువులు, పుత్రులు, మనుమలు ఉన్న ప్రత్యేక బంధువర్గం వారే. కనుకనే సాధారణ దుర్మనుల పట్ల చూపవలసినటువంటి తీవ్ర విధానం తన వారి పట్ల అవలింపరాదని అర్జున్ భావించాను. అంతేకాకుండా సాధువులు క్షమశీలులకు ఉండాలని ఆదేశించబడింది. సాధులైనట్టు వారిని అట్టి నిర్దేశములు రాజకీయమైన అత్యవసర పరిస్థితుల కంటేనూ అత్యంత ప్రధానమైనవి. రాజకీయ కారణం నుంచే స్వజమును చంపుట బదులు వారిని ధర్మ దృష్టితోనూ సాధువర్తనంతోనూ రక్షించుటే ఉత్తమని అర్జున్ భావించాను. కనుకనే తాత్కాలికమైన దేశముల కొరకే అట్టి వారిని సంహరించుట లాభదాయకమని అతను భావించలేదు. అట్టి కార్యం ద్వారా లభించు రాజ్యం మరియు సౌఖ్యములు శాశ్వతములు కానందున స్వజమును చంపటం వల్లనే తమ జీవితం మరియు నిత్యమైన ముక్తిని అతను ఎందుకు వనముగా పెట్టుకోనవలను. ఈ సందర్భంగా అర్జునుడు ఇక్కడ శ్రీకృష్ణుడు మాధవాన్ని సంబోధించడందు ఒక విశేషం కలదు. లక్ష్మీదేవి భర్తగా తన చివరి అశుభమని కలుగజేయ కార్యమునందు శ్రీకృష్ణుడు ప్రోత్సహింపరాదని అర్జునుడు సూచించవలచాను. వాస్తవమునకు శ్రీకృష్ణుడు ఎవరికి అశుభములను కలుగజేయడు. కనుక తన భక్తులకు అట్టి పరిస్థితులు కలిగజేయడని ప్రత్యేకించి తెలుపనవసరం లేదు. సో ఇక్కడ
ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో 6 రకాల తప్పు పనులు చేసినప్పుడు వారిని సంహరించుట తప్పు కాదు. ఎవరి విషం పెట్టేవారు, గృహానికి నిప్పు పెట్టేవారు, అలా. సో ఈ దుర్మార్గులు సంహరించుట చేత ఏ పాపం కూడా రాదు. ఇక్కడ సాధు స్వభావం అర్జునుడికి ఉండడం వల్ల వారు కొంచెం చలించారు. అయ్యో వీళ్ళు చనిపోతే ఎలా. సో వారి యొక్క బంధువులే అలా చేశారు కాబట్టి వారి మీద కూడా ఆసక్తి ఉంది కాబట్టి అర్జునుడు ఆలోచిస్తున్నాడు, నేను అలా చేయాలా వద్దా అని. సో ఏం చేయాలో అతను సందిగ్ధంలో ఉన్నారు. అంటే నేను యుద్ధం చేయాలా, చంపాలా, వద్దా. సో అందుకే ఇక్కడ అర్జునుడు 2వ అధ్యాయంలో ఆఖరికి ఏం చేస్తాడు? 2వ అధ్యాయంలో ఆఖరికి ఆయన కృష్ణుడి యొక్క శరణు తీసుకుంటారు. సో కృష్ణుడి యొక్క శరణు తీసుకోవడం వల్ల ఆఖరికి ఒక్క నిమిషం. సో కృష్ణుడి యొక్క శరణు తీసుకోవడం వల్ల అతనికి ఉన్న అన్ని సందేహాలు తొలగిపోతాయి. అలా. ఓకే, హరే కృష్ణ. నెక్స్ట్, యద్యపేతే న పశ్యంతి లోభోపహత చేతసా కులక్షయా కృతం దోషం మిత్రదోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః ఆపదస్మాని వర్తితుం కులక్షయా కృతం దోషం ప్రపశ్యాద్ధి ధనార్జన. చదువుతారా? అనువాదము తాత్పర్యం. హరే కృష్ణ. అనువాదం చదవండి. చదువు ప్రభు. ఓ జనార్దన, లోభము అనవసరించిన హృదయముతో వీరందరూ కులహ సహకారములో గాని బంధువులతో గాని కలహించడంలో గాని దోషము చూడలేకపోయినప్పటికీ వంశనాశనంతో దోషము చూడగలిగిన మేమందరము మా పాపకార్యంలో నెలకొల్ద కావాలను. చదవాలి ప్రతిసారి. ప్రతిపక్షము వారు ఆహ్వానించినప్పుడు క్షత్రియుడు యుద్ధము చేయుట గాని జూదమాడుట గాని నిరాకరించరాదు. కావున అట్టి నియమమును అనుసరించి అర్జునుడు యుద్ధము చేయుటకు నిరాకరింపరాదు. ఎందుకనగా అతడు దుర్యోధనుని పక్షమున వారిచే యుద్ధమునకు ఆహ్వానింపబడెను. ఈ సందర్భంలో అట్టి సవాలు వలన కలిగేటి ప్రభావములను ప్రతిపక్షము వాడు గుర్తింపున్నారని అర్జునుడు భావించను. కానీ అర్జునుడు ఆ దుష్ఫలితములను చూడగలుగుటచే ప్రతిపక్షము వారు ఆ సవాలును అంగీకరింపవలెను. ఈ ఫలితము మంచిదేదైనచో నియమములు ఖచ్చితముగా పాటించవచ్చును. కానీ ఫలితము వీరిద్దరైనప్పుడును నియమములకు కట్టుబడ్డ జాలరు. ఈ విధమైన మంచి చెడులను ఆలోచించి అర్జునుడు యుద్ధము చేయరాదని నిర్దేశించెను.
ధన్యవాదాలు. సో అర్జునుడు క్షత్రియుడు కాబట్టి ఎవరైనా యుద్ధం కోసం పిలిస్తే యుద్ధం చేయాలి, అదొక నియమం. సో అట్లా యుద్ధం చేయకుండా ఉంటే ఆ క్షత్రియ ధర్మాన్ని పాటించినట్టు కాదు. సో తప్పకుండా నియమాల్ని పాటించవలసి ఉంది. సో ఈ విధంగా మంచి చెడులను ఆలోచించి అర్జునుడు యుద్ధం చేయొద్దు అని నిశ్చయించుకున్నాడు. సో ఇక్కడ అర్జునుడు ఏమనుకుంటున్నాడు, లోభం వల్ల వారికి ఎందుకు అనవసరం మనం కష్టాన్ని ఇవ్వాలి, అలానే వంశనాశం జరుగుతుంది, పాపకార్యం కూడా అవుతుంది అని అనుకుంటున్నాడు. కానీ ఇది అతని మనసుకు ఆ విధంగా అనిపించింది. కానీ కృష్ణుడు ఆ విధంగా ఆలోచించట్లే. కృష్ణుడు ఏం ఆలోచిస్తున్నాడు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని స్థాపించడానికి కృష్ణుడు ఆ విధంగా చేయవలసి వచ్చింది. సో అది తప్పేం కాదు. యుద్ధం ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధానికి వస్తే మనం యుద్ధం చేయాలి, యుద్ధం చేయకుండా హింస అనుకుంటే కష్టం. కరెక్ట్. సో అహింస అనేది ప్రతిసారి పనిచేయదు, రైట్. యాక్చువల్గా అప్పుడప్పుడు ధర్మం కోసం హింస కూడా అవసరం. సో ఒక వ్యక్తి ఇలా హింస అని అహింసని ప్రచారం చేసేవారు, ఒక సాధువు. అయితే ప్రోపాల వారు ఆయనతో అన్నారు, ఒకవేళ మీ శిష్యురాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి చేతులు పట్టుకొని తీసుకొని పోతున్నారు, అప్పుడు మీరు అహింస చూపిస్తారా లేకుంటే వారి నుంచి కాపాడతారా? సో అలాంటి సమయంలో మరి కోపము మరియు యుద్ధము చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అన్ని సమయాల్లో అహింస అనేది పని చేయదు అలా. సో మనం అంటాం కదా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని. సో అప్పుడప్పుడు యుద్ధం కూడా చేయాల్సిన అవసరం. కానీ ఈ యుద్ధము భగవంతుడి కోసం చేస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి ఒక సైనికుడు యుద్ధంలో వారి అంటే అటువైపు ఉన్న ప్రతిపక్ష శత్రు సైన్యాల్ని చంపారనుకోండి, సో అది తప్పు కాదు. వాటి వల్ల అతనికి మెడల్ కూడా రావచ్చు. ఇప్పుడు యుద్ధంలో చాలా శక్తిని లేకపోతే యుద్ధంలో వారు తమ ధైర్యాన్ని చూపించినందుకు వారికి పరమవీర్ చక్ర ఇలా ఏదైనా మెడల్స్ ఇస్తుంటారు. అదే సైనికుడు ఒకవేళ పోయి యుద్ధంలో తన ఇంటి పక్కన ఉన్న వారిని చంపాడు అనుకోండి, తను జైల్లో వేస్తారు, రైట్. ఒకే కార్యము ఒక దగ్గర మెడల్స్ ఇస్తున్నారు, ఇంకో దగ్గర ఇచ్చేస్తున్నారు, కరెక్ట్. సో దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం గవర్నమెంట్ విధానాలను బట్టి పాటిస్తే సరిగా మనకు ఏమొస్తుంది, వారు గవర్నమెంట్ కొనియాడతారు. అదే ఒకవేళ సరైన గవర్నమెంట్ చెప్పిన నియమాలు పాటించకుంటే జైల్లో వేస్తారు. సో అలానే భగవంతుడు ఇచ్చిన విధానాన్ని పాటిస్తే మనం భగవంతుడి కృపని పొందుతాం. ఇక్కడ భగవంతుని విధానాన్ని పాటించకపోతే ఆబ్వియస్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా నెక్స్ట్ నాతో పాటు చెప్పండి. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతన ధర్మే నష్టే కులం కృష్ణ ధర్మో అభిభవత్యుత.
ధర్మో ధర్మోభిభవత్యుత హా, చదవండి ఎవరైనా దయచేసి. గురుగారు నేను చదువుతాను. చదవండి. కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారములు నశింపుపోవును. ఆ విధముగా వంశమును మిగిలిన వారు అధర్మవర్తులగుదురు. భాష్యము. వంశము నందలి వారు సక్రమంగా వృద్ధి నొంది ఆధ్యాత్మిక విలువలను సంపాదించుటకు తోడ్పడు అనేక ధర్మాచరణలు, సాంప్రదాయములు వర్ణశ్రమ వ్యవస్థనందు ఏర్పరచబడినవి. జననము మొదలు మరణము వరకు గల అట్టి అనేక సంస్కారములను, శుద్ధి కర్మలు వంశంలోని పెద్దలు బాధ్యతను వహింతురు. కానీ అట్టి పెద్దలే అంతరించినచో అట్టి సంస్కారములు ఆ వంశంలో నిలిచిపోవును. ఆ వంశంలోని యువత అధర్మ మార్గమును అవలంబించుటకు అవకాశము కలదు. అంతేకాకుండా ఆధ్యాత్మిక ముక్తిని సాధించు అవకాశంను కూడా వారు కోల్పోవుదురు. కనుక ఏ ప్రయోజనం కొరకైనను వంశంలోని పెద్దలను సంహరించుట తగదు. హరే కృష్ణ. ధన్యవాదాలు. సో కులక్షయం వల్ల శాశ్వతమైన వంశాచారం నశించిపోవును. అంటే కులంలో పెద్దవారు లేకపోతే ఆచారాలు ఏవైతే పాటించాలో అవి సామాన్యమైన జనులు పాటించకపోవచ్చు. ఈ విధంగా వంశంలో ఉన్నవారు అధర్మాన్ని పాటించే అవకాశం ఉంది. సో అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? సో వారు ధర్మాచరణలు, సాంప్రదాయాలు పాటించకుండా తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. పుట్టినప్పటి నుంచి శాస్త్రాలను అనుసరించి కొన్ని సంస్కారాలు ఉంటాయి. అంటే సంస్కారాలు అంటే ఏంటి? పుట్టినప్పుడు లేకపోతే మొదటిసారి అక్షరాభ్యాసం చేసినప్పుడు ఇలా డిఫరెంట్ సంస్కారాలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి చనిపోయినప్పుడు కూడా సంస్కారం ఉంటుంది. ఇవన్నీ ఎందుకు? ఎవరికైతే మనము ఆ సంస్కారాలు చేస్తున్నామో వారికి మంచి జరగాలని. సో కానీ ఒకవేళ కులంలో పెద్దవాళ్ళు పోతే ఆ కులంలో ఉన్న వారికి ఏది మంచి ఏది చెడు తెలియకుండా ఆ సంస్కారాలన్నీ కూడా ఆగిపోతాయి. అదే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, అధర్మాభిభవత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకర. ఎవరైతే చదవలేదో వారికి ఛాన్స్ ఇద్దాం. ఎవరైతే చదవలేదు ఇంతవరకు ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభు. చదవమంటారా? చదవండి. హరే కృష్ణ. ఓ కృష్ణ, వంశమునందు అధర్మవాదము ప్రబలమగుడు చేత కులస్త్రీలు కులతలగుదురు. ఈ వృష్టి వంశము సంజాయితుడా, అట్టి కులస్త్రీలు పతితులైనచో అవాంఛనీయమైన సంతానము ఉత్పన్నమగును. జీవితమునందలి శాంతి సౌభాగ్యములకు మరియు ఉన్నతికి మానవ సంఘమునందలి సత్ప్రవర్తన కలిగిన జనులే మూలధారము. దేశము మరియు సమాజము ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించుటకు వీలుగా మరియు సంఘములోని జనులు సత్ప్రవర్తనలుగా మగునట్లుగా వర్ణాశ్రమ ధర్మములను ఏర్పాటు చేయబడినవి. అట్టి ఉత్తమ పౌరులు జన్మించుట స్త్రీల ధర్మవర్ధనము మరియు పాతివ్రత్యము పైననే ఆధారపడి ఉండును. బాలురు సులభంగా తప్పుదారి పట్టుటకు అవకాశం ఉన్నట్లుగానే స్త్రీలు కూడా పతనమగుటకు అవకాశములు అధికంగా ఉండును. కనుకనే పిల్లలకు, స్త్రీలకు కూడా కుటుంబంలోని పెద్దలు సంరక్షణ అవసరము. స్త్రీలు వివిధ ప్రథమాద్యము
నేనే కింద ధర్మాచరణ ధర్మాచరణ నందు నెలకొట ద్వారా వారి దృష్టి పెడదారి పట్టుకుండును. చాణక్య పండితుని అభిప్రాయం అనుసరించి స్త్రీలు సాధారణంగానే గొప్ప వివేకంతురాలు కానందున వారు విశ్వనీయింపదగిన వారు కారు. కనుకనే స్త్రీలు ధర్మ కార్యములకు సంబంధించిన వివిధ వంశాచారంలో నిమగ్నగుట చేసినచో వారి పాతివృత్యము మరియు భక్తి వలన వర్ణాశ్రమ పద్ధతి పాటించేందుకు యోగ్యులైన ఉత్తమ సంతానము జన్మించును. అట్టి వర్ణాశ్రమ ధర్మము విఫలమైనచో సహజముగానే స్త్రీలు కట్టుబాట్లు విడిచి పురుషులతో విచ్చలవిడిగా కలియెదురు. దాంతో అవాంఛనీయమైన సంతానము ఉత్పన్నమవుతూ వ్యభిచారము ప్రబలమగను. సంగమున బాధ్యత రహితులైన వ్యక్తులు వ్యభిచారమును ప్రోత్సహించుచుందురు. మానవ సంఘమున అవాంఛనీయమైన సంతానము పెచ్చు పెరిగి యుద్ధములకు మరియు అశాంతిని దారితీయను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇది అర్జునుడు కృష్ణుడికి ఏం చెప్తున్నానంటే, వంశంలో అధర్మము పెరిగిపోతే కుల స్త్రీలు తప్పుదారి పట్టే అవకాశం. సో అంటే కౌరవులు నాశనం అయితే వారి స్త్రీల రక్షణ చేయడానికి ఎవరు ఉండరు అని చెప్తున్నారు. సో సమాజం యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి, మానవ సంఘ సత్ప్రవర్తన కలిగిన జనులే మూలాధారం అని చెప్తున్నారు. సో ఒకవేళ మనం శాస్త్రాల్లో ఇచ్చిన ధర్మాన్ని సరిగా పాటిస్తూ అప్పుడు ఉత్తమమైన పౌరులు జన్మిస్తారని చెప్తున్నారు. సో కానీ ఒకవేళ ధర్మాలు అంటే శాస్త్రాల్లో ఉన్న ధర్మాల్ని పాటించకుండా ఉన్నప్పుడు స్త్రీలు ఒకవేళ పతనం అవకాశం ఉంది. సో ఆ పిల్లలు ఎవరైతే పుడతారో వారు కూడా ధర్మాన్ని ఆచరించుకుంటా ఉంటారు. సో అలాంటి వారిని వర్ణశంకర అంటే ఎవరైతే వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించకుండా, శాస్త్రాల్ని పాటించకుండా ఉండేవారు. సో స్త్రీలు ధర్మ కార్యమును అంటే ఈ శాస్త్రాల్లో ఉన్న నియమాల్ని పాటిస్తే వారు పాతివ్రత్యాన్ని మరియు భక్తి భావన వలన మంచి పిల్లలు పుట్టుతారని చెప్తున్నారు. అలా కాకుండా ధర్మాన్ని పాటించకుండా పురుషులతో విచ్చలవిడిగా కలిస్తే అవాంఛనీయమైన సంతానం మరియు వ్యభిచారం ప్రబలమగునని చెప్తున్నారు. సో ఇలాంటి వర్ణశంకర ఎవరైతే సంతానం ఉండడం చేత ఏం జరుగుతుంది, అంత అశాంతి మరియు అవాంఛనీయమైన సంతానం పెరుగుతుందని చెప్తున్నారు. అలా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. కాబట్టి మనము ఏం చేయాలి? సో అందరూ కూడా మన శాస్త్రాల్లో ఇచ్చిన నియమాల్ని పాటించాలి. అప్పుడే సరైన దారిలో వెళ్ళవచ్చు. శాస్త్రాల్లో ఉన్న నియమాల్ని పాటించకుంటే మరి పెడదారి పెడతారు. చాలా సింపుల్ అలా. సో కాబట్టి మనము భగవంతుడు మరి వారి భక్తులు ఇచ్చిన నియమాల్ని పాటించాలి. ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేకపోతే
ముగిద్దాం ఇక్కడ. హరే కృష్ణ. ప్రశ్నలు లేవనుకుంటా. సరే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత కి జై. శ్రీల ప్రభుపాదికి జై. హరే ధన్యవాదాలు. కృష్ణ ప్రభు. అందరూ హరే కృష్ణ ప్రభు. ఈ భగవద్గీత చదవడానికి ఆసక్తిని చూపించినందుకు. హరే కృష్ణ.